నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. రేషన్ బియ్యం ఏదైతే కొద్ది రోజుల నుంచి దందా నడుస్తుందో అందులో మాజీ మంత్రి నాని బయటకు వచ్చాడు. అందులో వాళ్ళ భార్య కూడా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా వాళ్ళు విచారణకి కూడా వెళ్ళలేదని కూడా వార్తలు అయితే మనకు వస్తున్నాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రేషన్ మాఫియా దందాకి కొంతమంది ఇంకా బయటకైతే రాలేదు. అంటే మాజీ మంత్రి పేరు నాని వాళ్ళ వైపు జయసుధా కూడా ఉన్నారని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక విచారణకి కూడా రాలేదని కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద స్పందన ఏంటి సార్? వార్తలు కాదు, వాస్తవమే కదా. జయసుధ గారి పేరు మీద గోడౌన్లు ఉన్నాయి. ఆ గోడౌన్లో బియ్యాన్ని పెట్టారు. ఆ బియ్యం మాయమైపోయినాయి కాబట్టి మేము డబ్బులు చెల్లిస్తామని చెప్పని అక్కడ ఎంతైతే ధర ఉందో ఆ ధర చెల్లిస్తామని చెప్పని వాళ్ళు డబ్బులు చెల్లించడానికి సిద్ధం వచ్చారు. కానీ దానికి సంబంధించింది 10 రెట్లు దాకా వాళ్ళ మీద రుసుము వసూలు చేయొచ్చు, అపరాధ రుసుము. కాబట్టి వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడే తప్పని ఒప్పుకున్నారుగా. ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇది ఆయనతో కాకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన భార్యను కూడా ఇరికిచ్చాడు దీంట్లో. ఎందుకంటే ఆమె చేసింది కాదు ఇది, నిస్సందేహంగా ఇతను చేసేదానికి ఆమె పేరు మీద ఉంది కాబట్టి అడ్డం పెట్టుకొని పేరు నానియే చేశాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకు ముందు నుంచి జరుగుతున్నటువంటి బియ్యం మాఫియాలో ఈయన పాత్ర కూడా ఉంది. ఇప్పుడే ఒక్కోటి వెలుగు చూపుతూ ఉన్నాయి. అందరూ బయటకు వస్తారు, ఎవరు తప్పించుకోవడానికి అవకాశం అయితే ఉండదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఇది కాకినాడ ఫోర్టుకి, అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గర పంపిస్తే ఆయన విదేశాలకు పంపిస్తున్నాడు అనేది ఇప్పుడు దాకా అందరికీ తెలిసిన వాస్తవం. అది గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టారు. దాదాపు రేషన్ బియ్యం అనేది రాష్ట్రంలో 2,20,000 టన్నుల బియ్యాన్ని ప్రతి నెల పంపిణీ చేస్తారు. దానికి సంబంధించి 40% బియ్యం విదేశాలకు వెళ్ళింది వీళ్ళ ద్వారా అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమైపోతా ఉంది. ఇవన్నీ వెలుగులో చూపాలి, ఏమేమి జరుగుతున్నాయి ఏమేంటి అనేది. ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తా ఉన్నారు. దాంట్లో ఇప్పుడు దాకా నిన్నదాకా పేరు నాని చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరన్నా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి న్యాయస్థానానికి వెళ్ళినా, వేరే వాళ్ళు వెళ్ళినా, మీరు అట్లా వెళ్తున్నారు ఇట్లా వెళ్తున్నారు, ధైర్యం ఉంటే ఎదుర్కోవచ్చు కదా, ఇవన్నీ మాట్లాడేవాడు. ఇష్టం వచ్చినట్టు చాలా చలోక్తులు విసురుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, అతని గురించి కావచ్చు, ఇతను ఒక్కడే శుద్ధపోస అయినట్టు, అతను ఒక్కడే ధైర్యవంతుడు అయినట్టు, మిగిలిన వాళ్ళు ఏదో పిరికి వాళ్ళు అయినట్టు రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్న తర్వాత మరి అంత ధైర్యవంతుడు ఇప్పటికి ఏమైందో అర్థం కాదు. ఎదుర్కోవచ్చు కదా, పారిపోవాల్సిన పనే ఉంది, ఎదుర్కోవచ్చు కదా. అంత ధైర్యవంతుడు, అంత నిజాయితీపరుడు, నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా. అవేమీ లేవు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా బియ్యంతో ముడిపడిన అంశాలన్నీ కూడా ఇతర ప్రమేయం కూడా ఉందని చెప్పి ఇప్పుడు అందరూ భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అతని గోడౌన్లో ఇప్పటికీ నిలవ ఉంచిన దాంట్లో ఇన్ని పోతే అసలు అక్కడ అట్టిపెట్టి ఎన్ని తీసుకెళ్లారో, అక్కడే పెట్టేసి ఎంత రవాణా చేశారో ఇవి కూడా బయటికి రావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అంటే దాంట్లో ఇతని పాత్ర ఎంత ఉంది, ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి దీంట్లో ఇతని పాత్ర ఎంత ఉంది, ఆ బియ్యానికి సంబంధించిన దాంట్లో ఇవి కూడా ఒక్కొక్కటి బయటికి తీసుకురావాలి. ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే సహకరించారో వాళ్ళకు కూడా దీంట్లో బాధ్యులను చేసేసి వాళ్ళకు కూడా శిక్ష వేయాల్సిన సమయం అయితే ఆసనమైంది. ఆ విధంగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని అయితే మనం భావించాలి. ఇప్పటి వరకు అతనికి సంబంధించిన సమాచారం లేదనేది నిన్న ఇంటి తలుపులకి నోటీసులు అంటించి వచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ వెళ్తామని చెప్పని అంటున్నారు. తర్వాత ఇక చివరిగా లుకౌట్ నోటీసులు అనేది ఇస్తారు. న్యాయస్థానంలో అతనికి ఏదైనా వెలుసుబాటు దొరికితే సరే ఉంది, లేకపోతే మాత్రం ఎక్కడున్నా సరే వచ్చి లొంగిపోక తప్పదు. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి సంబంధించింది వాళ్ళ భార్యని దీంట్లో ఇరికించడం. అయితే ఇప్పుడు సిట్టు విచారణ కూడా చేయమని కూడా ప్రభుత్వం కోరుకుంటుంది సార్. జరుగుతుంది, వస్తున్నాయి ఒక్కొక్కటి ఎవరిని వదిలిపెట్టరు. దీనికి సంబంధించిన దాంట్లో ముందుకెళ్తా ఉన్నారు. అందుట్లో పేరున్నాని అసలు వదిలిపెడతారని అయితే నేను భావించను. ఏదో కొంతమంది సహాయ సహకారాలు అందజేస్తున్నారనే వార్తలు వినపడుతున్నా కూడా ప్రభుత్వం ఆ విషయంలో కఠినంగానే నిర్ణయం తీసుకుంటుంది. మరి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు ఏమేమి జరుగుతుందనేది. ఇప్పుడు దాకా అతను వాగ్దాటికి ప్రతిపక్షాల మీద ఉపయోగించాడు. మరి ఇప్పుడు అతని మీద వచ్చిన దానికి బజారుకి వచ్చేసి జరిగింది ఇది అని చెప్పుకోవాల్సిన సమయంలో ఎక్కడో దాక్కొని ఉండటం అనేది స్పష్టంగా అతను తప్పు చేశాడు, మనందరికీ తెలుసు. స్పష్టంగా ఇప్పుడు అందరికీ బహిరంగ పరిచాడని అయితే నేను భావిస్తున్నాను. అయితే ఇంకా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తానంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? డిసెంబర్లో కూడా వస్తా అన్నాడు, రాలేదు. జనవరిలో వస్తానంటున్నాడు, రావాలి కదా. వస్తే కదా ప్రజలే అడుగుతారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఉన్న సమయంలో వాళ్ళ జరిగిన మేలేంటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జరిగిన అన్యాయం ఏంటో ప్రజలు రేపు అడుగుతారు కదా. అడిగినప్పుడు తెలిసింది ఆయన మీద ఎంత ప్రేమ ఉందో, ఎంతమంది వచ్చారో, ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు చేత మాట్లాడిస్తారో, ప్రజలలోకి ఎలా వెళ్తాడో,
ప్రజలు ఏ విధంగా అతన్ని ఆదరిస్తారో చూద్దాం. కంగారే ఉంది దానికి. ప్రజలైతే మర్చిపోలేదు, ప్రజలకు జరిగిన అన్యాయం మర్చిపోలేదు, ప్రజలకు జరిగినటువంటి దోపిడీని మర్చిపోలేదు. బాధిత కుటుంబాల వాళ్ళు ఉన్నారు, హత్యలు గావించబడిన కుటుంబాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మర్చిపోలేదు కదా ఇంకా జగన్మోహన్ రెడ్డిని. అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి 164 స్థానాలు ఈ కూటమికి ఇవ్వడం కూడా జరిగింది. 11 స్థానాలకే అతను పరిమితం చేయడం కూడా జరిగింది. కాబట్టి రేపు పొద్దున ప్రజలు ఏ విధంగా ప్రశ్నలు సంధిస్తారు. మొన్న వాళ్ళ సమన్వయకర్తలు నియోజకవర్గాల వారీగా వెళ్తే చాలా చోట్ల వాళ్ళు ఏ విధంగా అయితే నిలదీశారో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంతమంది నిలదీస్తారో దానికి అతను ఏం సమాధానం చెబుతాడో చూద్దాం. ఇంతవరకే మార్పు రాలేదు, ఒకే పదాన్ని ఒలివేసుకుంటూ వస్తానే ఉన్నాడు. అధికారం కోల్పోయినా అట్లానే ఉన్నాడు, కోల్పోయిన కాడి నుంచి కూడా ఒకే మాట మాట్లాడుకుంటున్నాడు తప్ప ఏమీ ప్రత్యేకంగా చెబుతుందంటే ఏమి లేదు. అదే చెప్తే ప్రజలు ఏ విధంగా దాన్ని సమాధానం చెబుతారో కూడా చూడాలి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే రైతులకి కూడా ఏం చేయట్లేదని, ఈ టైంలోనే రైతులకు మనం అండగా కూడా ఉండాలని నిజమే, వ్యాఖ్యానిస్తున్నారు. రైతులకు ఆయన చాలా మేలు చేశాడు. ఏం మేలు చేశాడు అంటే ధాన్యం కావచ్చు, లేకపోతే రైతు భరోసాదారు కొన్నది 6 నెలలు 8 నెలలు కూడా రైతుల ఖాతాలో డబ్బులు వేయలేదు. తరుగు చూపించాడు. ఇష్టారీతిన వాళ్ళు ఇష్టం వచ్చిన రీతికి కొన్నారు. ఈరోజు రైతులు ఎంత వాళ్ళు ధాన్యాన్ని అమ్ముకుంటుంటే 48 గంటల్లో ఆలస్యం అయితే 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. ఆలస్యం అయితే 48 గంటల్లో వాళ్ళ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. రైతులే చెప్తారు కదా రేపు పొద్దున. రైతులకు ఆయన ఏం న్యాయం చేశాడు? భూసార పరీక్షలు చేశాడా? ఎరువులు సక్రమంగా అందించాడా? నాణ్యమైన విత్తనాలు ఇచ్చాడా? పండిన పంటకి ఏమైనా గిట్టుబాటు ధర కల్పించాడా? సాగునీరు అందించాడా? మరి ఏం చేశాడని చెప్పి రైతులకు మేలు చేశాడు అతను ఇచ్చిన దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 6,000 రూపాయలు, మిగిలింది 7,500 కదా అతను ఇస్తుంది. 12,000 రూపాయలు ఇస్తానని చెప్పని అతను ఒప్పుకున్నాడు. 4,500 అక్కడ కోతలు వేసాడు. ఇవన్నీ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ప్రజలు అదే ప్రశ్నిస్తాడు, ఏం న్యాయం చేశాడు? పంటలకు బీమా ఏమన్నా ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడి అక్కడ గేటు కాడ ధర్నా చేస్తే అప్పుడు కొంత కట్టాడు. అంటే ఏమి న్యాయం చేశాడు అతను రైతులకి? అదే అడుగుతారు కదా ప్రజలు. నిస్సందేహంగా ప్రజలకే సమాధానం చెప్పుకోవాలి. అంతిమంగా న్యాయ నేతలు వాళ్లే కదా. చూద్దాం అతను ప్రజల్లోకి వచ్చి ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.